ఓకే శృతి, టేక్ కేర్, బాయ్ బాయ్. బాయ్. కానీ నాకు ఇంకో 2 monthsలో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ 2 months మనం కలుసుకోవడం మాట్లాడుకోవడం అయితే జరగదు. ఈ 2 months మాత్రం నన్ను ఫ్రీగా వదిలే, నేను ఎగ్జామ్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే బాయ్. ఏంటబ్బా 2 months ఎగ్జామ్స్ అని చెప్పి 3 months అవుతుంది, ఒక్కసారి కాల్ చేయలేదు. ఏం చెప్దాం అబ్బా. రేపు నా బర్త్డే కదా, రేపు సర్ప్రైజ్ చేసి ప్రపోజ్ చేద్దాం. హలో, పృథ్వీ వాళ్ళ బ్రదరా అండి? అవును సార్, చెప్పండి. ఏంటయ్యా మీ చెల్లెలు అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయింది, స్టేట్లోనే టాప్ కాలేజ్ మాది, మొత్తం ఇజ్జత్ తీసిరంట. చిచి. ఏంటి ఎగ్జామ్స్లో అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయినావంట? లక్షలు పెట్టి చదివిస్తుంది, ఇందుకేనా నేను? ఓ నేను లవ్ చేస్తున్నావా? ఇలా చేస్తే నిలువునా నరగేస్తా. హలో శృతి, 2 months ఎగ్జామ్స్ అని చెప్పి 3 months అవుతుంది, ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. ఏం లేదు, చెప్పు. ఏం లేదు, మనం ఎప్పుడు కలిసే ప్లేస్కి వస్తావా? సరే, వస్తున్నా. శృతి, ఇన్నాళ్ళ నుంచి నీకు ఒక్కసారి కూడా ప్రపోజ్ చేయలే, ఈరోజు నా బర్త్డే. అలాగే నీ వల్ల నేరా నేను ఎగ్జామ్స్ ఫెయిల్ అయింది. నీ వల్ల మా ఇంట్లో నాకు పెళ్లి కూడా ఫిక్స్ చేసారు. ఇంకొకసారి నువ్వు నాకు లైఫ్లో నీ మొహం చూపించకు. ఓదార్పులేని ప్రేయసి కోసమా నిన్నలు ఉన్నది కన్నీటి శోకాన్ని కడసారి చూసేందుకా, ఒంటరి వాడిగా వదిలేసేటందుకా, నేనొద్దిగా ఉన్నది చుట్టి మీద కాలిటి కట్టెల్లా ఉండేందుకా, నా తోడు ఉంటావని దాచుకున్న గుండెలో నానెత్తి కాడ దీపమై వచ్చినవే మనసులో. తీరొక్క దేవుళ్ళను కొలిచానమ్మా, నామది తెర తీయగ నువ్వేనమ్మా, నేరాసిన కవితలే నేలా కొరిగెనే, నన్ను చూసి అవి అలిగిపోతున్నాయే, ఏ అండదండలేని ఏకాకినమ్మా, గుండె బరువాయినమ్మా. ఓదార్పులేని ప్రేయసి కోసమా నిన్నలు ఉన్నది కన్నీటి శోకాన్ని కడసారి చూసేందుకా, ఒంటరి వాడిగా వదిలేసేటందుకా, నేనొద్దిగా ఉన్నది చుట్టి మీద కాలిటి కట్టెల్లా ఉండేందుకా. కన్నుల బంధమే కాదని వచ్చి తినే, కన్నీళ్ళలో కల కనుమరుగు అవుతున్ననే, ఆ అమ్మ నాన్నల ప్రేమలే తప్ప అయిన ప్రేమ ఇక్కడేడా దొరకదే. ఓదార్పులేని ప్రేయసి కోసమా నిన్నలు ఉన్నది కన్నీటి శోకాన్ని కడసారి చూసేందుకా, ఒంటరి వాడిగా వదిలేసేటందుకా, నేనొద్దిగా ఉన్నది చుట్టి మీద కాలిటి కట్టెల్లా ఉండేందుకా. కాలి గోటితోనే కాలారాస్తివే, నా తల రాతను తరుమరు చేస్తివే, భవంతులెన్నున్నా బంతి పూలు జల్లుతరే, సిరి సంపదలు ఉన్నా చివరికి కాటికేనే, ఇన్నాళ్ళకి ఊపిరి ఆగిపోతనే,
తొలిసారైన సూడే ఆ ఆ ఈ ప్రేమ అనే 2 అక్షరాల పదంతో ఎంతోమంది ప్రేమికులు కనుమరుగయ్యారు. వారి అమ్మా నాన్నల కోరికలు వారి బ్రతుకుండగానే చచ్చిన శివంలా దిక్కులేని వాళ్ళని చేసి వెళ్ళిపోయారు. నిన్న మొన్న వచ్చిన ప్రేయస్ కోసం నా ప్రాణాలైనా ఇస్తానంటున్నావు. మరి నేను నవమాసాలు మోసిన ఆ దేవతా మాతృమూర్తికి ఏమిస్తానంటున్నావు? నీకు ఎలాంటి కష్టం రాకుండా నీ గురించి బయట జనాలు ఎంత విమర్శించినా ఈ మీ అమ్మా నాన్నలు మాత్రం వారిని ఖండించి పోరాడి నిన్ను పెంచారు మామ. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో, ప్రేమ అనేది పైసా ఉన్న వాళ్ళకు ఉల్లాసం, ఉత్సాహం, పైసా లేని వాళ్ళకి కష్టాలు, కన్నీళ్ళు. ఈ ప్రేమ పేరుతో ఎంతోమంది బలైపోయిన ప్రేమికులందరికీ ఈ పాట అంకితం.